జేబీ సంస్థల చైర్మన్ బరిగెల శివ రాసినటువంటి ప్రధాన వార్త సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ధరణి తెరపై తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు చాలా సమస్యలు పరిష్కరించబడలేదు. చాలామంది ఇబ్బందులకు గురైపోయారు. ధరణి వచ్చిన తర్వాత అనేక మంది ఇబ్బందులకు నోచుకొని అవి అన్ని రకాలుగా నష్టపోయినటువంటి చాలామంది రైతులు ఉన్నారు. ఆ రైతుల కోసం రాసినటువంటి ధరణి ఏ విధంగా మోసపోయారు, ధరణికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ధరణిలకు సంబంధించినటువంటి ఎన్ని భూములు ఎన్ని ఎకరాలకు గురైపోయినాయి, ఎన్ని కబ్జాలకు గురైపోయినాయి, ఎంతమంది ఆ భూములను మాటిగేషన్ చేసుకొని ఆ లాభం పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు, ధరణికి సంబంధించినటువంటి ఎంతమంది ఇబ్బందులు పడ్డటువంటి ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ధరణి రద్దుపరచాల్సిందే అంటున్న జేపీ సంస్థల చైర్మన్ బరిగెల శివ రాసిన ప్రధాన వార్త. ధరణి దరిద్రం దూరం అయ్యేదన్నాడు. అసెంబ్లీ భూములను అందరూ కలిసి పంచుకున్నారు. పీఓటీ యాక్ట్ మార్చి సవరించింది. కబ్జాల కొరకైనా ఆర్ఓఆర్ యాక్ట్ రూపం లేకుండా చేశారు. ధరణి కుట్ర కోణాలను చీల్చేసి సామాన్య భూములకు రక్షణ కల్పించాలి. ధరణి ట్రిబ్యునల్ కోర్టు మంజూరు చేసిన ఆర్డినెన్స్. పాస్బుక్లకు దిక్కులేదు. సామాన్య భూ హక్కుదారులు జీవితాలను ఊబిలోకి నెట్టిన ధరణికి సంబంధించిన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఏదైతే ఉందో అసెంబ్లీ భూములకు అందరం కలిసి పంచుకున్నారు. ఎవరైతే అసెంబ్లీ భూములను అసెంబ్లీ భూములకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అది తీసుకున్నటువంటి సందర్భం ఉంది. పీఓటీ యాక్ట్ గురించి కూడా స్పష్టంగా రాయడం జరిగింది. అంటే ఎంత ఘోరంగా ఉందో, ఎంత దారుణంగా మోసం చేసిల్లో, ఏ విధంగా ఉందో అన్నట్టు ప్రధాన వార్త కూడా రాసిన సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాలు ధరణి పోర్టల్ సృష్టించిన విలేతాండవ మోసాలను కనిపెట్టడం ఏమల వల్లనే కాలేకపోయిందని జేబీ సంస్థల చైర్మన్ బరిగెల శివ తీవ్రంగా వివరించారు. 1977 సంవత్సరపు పీఓటీ యాక్ట్ 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనువదింపజేసుకొని ఆర్ఓఆర్ చట్టానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉన్న అసెంబ్లీ భూములను ప్రొహిబిటెడ్ జాబితాలు జమ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారీగా అట్టి సర్వే నెంబర్లు కలిగిన భూములకు రిజిస్ట్రేషన్ రద్దుపరచాలని హుకుం జారీ చేసి నిర్మూలిస్తూ సదరు ఎంఆర్ఓ కార్యాలయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలకు గ్రామాల జాబితాలోని అసెంబ్లీ భూముల సర్వే నెంబర్లు జాబితాను మండల స్థాయి జాబితాను సిద్ధపరిచి రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నివేదికల ద్వారా పంపించి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారని పేర్కొన్నారు. అందులో భాగంగా 2018 బీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రాగానే రైతు బంధును కొనసాగిస్తూ ధనికుల పేర్ల మీద కలిగిన భూములను హక్కులు కల్పించిన కొరకు ఉద్యోగస్తులకు సైతం పరిగణలోకి తీసుకొని సామాన్య తెల్ల రేషన్ కార్డు భూములు కలిగి ఉన్న భూ హక్కుదారులకు లెక్క చేయకుండా రైతు బంధును దుబరగా విచ్చలవిడిగా పంచిపెట్టారని బరిగెల శివ తీవ్రంగా వివరించారు. 2021 ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో మట్టి కొట్టే విధంగా ఎంఆర్ఓ కార్యాలయ అధికారికి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉండబడిన రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయ వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ చేయటకు హక్కులు కల్పించాలని పేర్కొన్నారు. గమ్మత్తు ఏమిటంటే 2016లో ప్రైవేట్ లిస్టులో ఉన్న లక్షలాది ఎకరాల అసైన్ భూములను ధరణి పోర్టల్ ఆధారంగా ప్రభుత్వ భూములుగా మారుస్తూ రెవెన్యూ రికార్డులకు మండలాలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సవరణ చేశారు. ధరణి పోర్టల్ ఆధారంగా అనుభవదారులు కాలమును తొలగించి పట్టా పాస్ పుస్తకాలు సిద్ధపాటు చేస్తూ లక్షల పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేశారన్నారు. ప్రైవేట్ లిస్టులో ఉన్న మండల స్థాయి జాబితా వ్యవసాయ అసైన్ భూములకు ప్రభుత్వ భూములకు మార్చి ప్రైవేట్ జాబితా నుండి వాటిని తొలగించారన్నారు. అదే తరహాలో వ్యవసాయేతర అసైన్ భూములను ప్రభుత్వ భూములుగా మార్చి ప్రైవేట్ లిస్టు నుండి తొలగించాలని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో వ్యవసాయేతర భూములకు ధరణి పోర్టల్ సహాయంతో ఎంఆర్ఓ కార్యాలయాలు రిజిస్టర్ కార్యాలయాలు అడ్డలుగా మార్చుకొని అసైన్ భూములను పట్టాలు చేసుకుని లక్షల ఎకరాలకు కొల్లగొట్టని తీవ్రంగా విమర్శించారు. 2021 సంవత్సరం వరకు గ్రామ శివారు అసైన్ భూములు మండల వారీగా రిజిస్ట్రేషన్ కార్యాలకు తాకట్టు పెట్టిన సందర్భంలో ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది, ధరణికి సంబంధించిన అంశాన్ని కూడా రాయడం జరిగింది. ఈ సమస్య ఎప్పుడైతే పోతుందో ఆ సమస్యకు పోయిన వెంటనే చాలా వరకు సమస్యలు పరిష్కరించకపోతే లేకపోతే ఆ సమస్యలు అలానే ఉంటే ధరణికి సంబంధించిన సమస్యలు అయితే ఏదైతుందో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిందో ధరణిని రద్దు చేసాము, భూమాతను తీసుకొస్తున్నది. ధరణిని నిజంగా రద్దు చేస్తేనే భూమాత వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడితే చాలా వరకు ల్యాండ్ కబ్జాలకు గురైపోయిన అసైన్ భూములు కూడా కబ్జాలకు గురైపోయిన అసైన్ భూములకు పీఓటీ యాక్ట్ కింద ఇష్టానుసారంగా జీవోలు తీసుకురావడం జరిగింది. ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చే కాకుండా ఇవాళ ఏదైతే ఎంఆర్ఓల దగ్గర ఉన్నటువంటి అధికారాలు కూడా తీసుకొచ్చుకొని జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. జిల్లా కలెక్టర్ చాలా వరకు మోసాలు చేసి జిల్లా కలెక్టర్ వాళ్ళు ఇష్టానుసారంగా భూములను ఇష్టానుసారంగా పట్టాలు చేసి ప్రభుత్వ భూములను ఇవాళ ఎవరైతే ఉన్నారో అన్యక్రాంతానికి గురైనటువంటి భూములను ఎవరైతే కబందాస్థానంలో పేద పడుగు బలైన వర్గాలు సంపాదించుకొని పేద పడుగు బలైన వర్గాలు వ్యవసాయేతర కుటుంబాలు దాని మీద ఆధారపడిన నేపథ్యం ఉందో ఆ భూములను కూడా ప్రభుత్వం సాధనం చేసుకొని అది ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కోట్లాది రూపాయల భూములు కూడా చేతులు మారిన సందర్భం ఉంది. అందుకోసమే ధరణి దరిద్రం మారేదన్నాడు, భూమాత వచ్చేదన్నాడు ప్రధాన వార్త కూడా రాసిన సందర్భం ఉంది.